ఇది నన్ను చూసి సిగ్గుపడుతుంది ఏమిటి? రేయ్ నువ్వు బయటికి వెళ్ళు. అది కాదు తన్ని కూడా ఉండనివ్వండి. వద్దు చందు, మన మధ్య ఇంకెవ్వరు వద్దు. నువ్వు, నేను, మమ్మీ. అరే నువ్వు బయటికి వెళ్ళు. ఇద్దరు లోపలికి వెళ్ళారు, వీడు బయటకు వచ్చాడు. నేనెప్పుడూ ప్రేమిస్తానని కల్లో కూడా అనుకోలేదు, కానీ ప్రేమించాను. ఆ ప్రేమ గురించి మీతో చెప్పాలంటే చాలా టెన్షన్గా ఉంది. వినటానికి నాకు టెన్షన్గానే ఉంది. 1 minute. ఒరే చారీ, గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలిగుండే కదండి, అది అలాగే ఉంటుంది. రేయ్ ఏజ్ ఎంకరేజ్ చేయరా. వాడొచ్చాడు, వెళ్ళాడు. వీడు మాత్రం ఇక్కడే ఉన్నాడు. ఏమై ఉంటుంది? అడిగిరావాలనా? అడగకూడదు, అబ్జర్వ్ చెయ్యి. వీళ్ళేంటి పొద్దున్నుంచి మనల్నే ఫాలో అవుతున్నారు? వెధవన్నారు వెధవలు. వాడికి మన మీద అనుమానం వచ్చినట్టుంది, ఇటే వస్తున్నాడు. మీరందరూ సైలెంట్గా ఉండండి, నేను మేనేజ్ చేస్తాను. శుభ్రా, శుభ్రా, వేరారియమ్మా? ఏమిటయ్యా నువ్వు? నన్ను చూడగా నా ఫోన్ తీసి చెవులో పెట్టుకుంటున్నావు. అదే అప్పుడు మోగి చస్తుంది. ఏమిటి సంగతి? టెన్షన్లో ఉన్నప్పుడు అలాగే జరుగుద్ది. అదే ఆ టెన్షన్ ఎవరికని, నీకా ఫోన్ కా? దానికుంటే నాకున్నట్టే. అసలు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నట్టు? మా ఇంటి దగ్గర మొదలు పెట్టారు, ఇక్కడ ఆపారు. ఏమిటి? పంతులు గారు, మేము మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు. ఒక పర్పస్ గురించి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, తర్వాత మీకు తెలుస్తుంది. అదే ఏమిటా పర్పస్? నాకు ఇప్పుడే తెలియాలని చెప్తున్నానా? ఒరే చారీ, ఇలా రారా. అవుటర్స్ తో మనకి వీడొకడు ఏంటి పని? నీ ఫోన్ లాగా. ఆ? వస్తున్నాను గురుగారు. ఇలా రా. ఏమిటి గురుగారు ఆ పొలికేకలు? నిన్ను లోపలికి రమ్మంటున్నారా? నన్నా ఎందుకు? నువ్వు లేకపోతే పెళ్లి విషయంలో క్లారిటీ వచ్చేట్లేదురా. ఏ అంతా బానే ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నో ఫైన్ కాదురా, ప్రేమంటుంది, పెళ్ళంటుంది. అది నాతోనే నేను కమిట్ అవ్వట్లేదురా. నేను ఖచ్చితంగా అడగలేకపోతున్నాను. నువ్వు వచ్చి ఏదో రకంగా డీల్ చేయి. రండి బాబు. గురువు గారు అంతా చెప్పారు ఆ, కదా. చెప్పారు. అయితే ఈ పెళ్లి నీకు ఇష్టమేనమాట. వాడిష్టంతో మనకు పని ఏంటంటే మనం ప్రొసీడ్ అయిపోదాం. ఏంట్రా ఇంతలోనే ఇలా ఎలా వచ్చాడు? ఇప్పుడే కదా లోపలికి దూరే, అప్పుడే ఎలా మార్చావు? తప్పక అర్జెంట్గా వెళ్ళాలి. వెళ్ళటం కాదు, ముందు క్లారిఫై చెయ్యి. అయిందా? ఏంట్రా ఈ కొత్త కన్ఫ్యూజను? వాడు మనని అవగాహన చేసి గెటప్ చేంజ్ చేసుకొని పోతున్నాడు. లోపల ఇంకొకడు ఉన్నాడంటావా? అసలు అంకులే బతుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆయన లేకపోతేనేం బాబు, నువ్వున్నావుగా. నువ్వే దగ్గరుండి చందు చర్ల పెళ్లి జరిపించాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఆ అమ్మాయిని చూపించండి అల్లుకుపోతానన్నావు చూడు, గురుగారు, అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐల్ సీ. గురుగారు, ఐల్ సీ. గురుగారు, ఆ? గురుగారు ఒక్కసారి నేను చెప్పేది. ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు గురువు గారు అంటే నాకు హరి హరి, గుండెల మీద తన్నేవరా. అది కాదండి. ఒక్కడో ఇద్దరు ఇద్దరు లెక్క నటిస్తున్న ఒక్కడే. అది కాదు నేను గురుగారు. ఎన్నో మోసాలు చేశాను రా. అయ్యయ్యో, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదు. ఏమిటండి? ఒక్కసారి వినండి. ఇదిగో ఆటో అబ్బి, నువ్వు రా. అటు జంప్ అయిపోతున్నాడు రా, ఫాలో. ఒక ఆడపిల్ల నోరు తెరిచి నిన్ను తప్ప ఎవరిని చేసుకోను మొర్రో, నువ్వు కాదంటే నూతులో దూకుతాను అంటోంది. చెప్పవే అమ్మా. చేసుకోరా పడుంటుంది. ఏమిటే పడుండేది? మనందరం కలిసి పడతాం. వీళ్ళిద్దరు మా ఊరు లేడీస్ కాదు తెలుసా? మా గురువు గారిని సాంతో నాకేశారు. ఇదిగో ఈ సూర్యకాంతం గారైతే మరీను పెద్ద ముదురు టెంకి. మీ గురువు గారేం లేత కాదు బాబు, ఆయన ముదిరే. ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? అబ్బా బామా, ఇక చెప్పక తప్పడం లేదే. ఇదిగో ఈ చంద్రకళని మా గురువుగారు ప్రేమించారు. అమ్మ బట్టోయ్. ఏమిటో చెప్పేది? నిజమే. మన బట్టాచారా? అవునే బామా, వాడే. ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకట. తప్పాల మొహం వాడు. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఏం పొట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా? నా జాబేమిటి? పౌరోహిత్యం, కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా? వీళ్ళందరికీ 6 ప్యాక్లు ఉన్నాయా? రేపు పొద్దున వీడి పొట్టరాదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఇక్కడ డిస్కషన్ పొట్టు గురించి కాదు, పెళ్లి గురించి. నువ్వంత హార్ష్గా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతాను. సిగ్గులేదేమిట్రా, నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఏం తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకున్నాడు. పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్ద ఆవిడ్ని కట్టుకుని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? ఓహో, చిచ్చి, మీరు సిగ్గుపడకండి. చచ్చిపోవాలనిపిస్తుంది. గురుగారు,
మీరు ప్రేమించింది చంద్రకళని చెప్పారుగా. ఇండైరెక్ట్ గా వీళ్ళకేదో చెప్పాను, అర్థం చేసుకోలేకపోయారు తింగరు. నువ్వు పెళ్ళన్నది తల్లితో కాదా? పిల్లతోనా? తుచ్చుడా, మన అగ్రహార స్త్రీలకు తెలిస్తే తూ అని మేస్తారు. పదండి పోదాం. ఇంకా ఉన్నావే, బయలుదేరు. దేరతాం మాకు ఇవ్వాల్సిన 4 లక్షలు ఇస్తే అప్పుడు దేరతాం. 4 లక్షల లక్షన్నావు కదటే. అది టర్మ్స్ బాగున్నప్పుడు, ఇప్పుడు వడ్డీ లేసాం 4 lakhs. ఆపు ఎందుకు ఇవ్వాలి? 4 సంవత్సరాలు నా అల్లుడిని నీ వెంట తిప్పుకున్నావు. ఇటు చూడు, 1 రూపాయి ఇచ్చావా? దానికి దీనికి చెల్లు పో. అల్లుడా? అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు గురుగారు. అగో, నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంట్రా. ఈ ఇష్యూ ఇంత తేలిగ్గా వదలను. గురుగారు ఒక్కసారి నేను దేరత. పిన్ని గారు, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? దేనికి? మీ తద్దినాలుగా? ఏమిట్రా మాటలు వెధవా? అక్కయ్య గారు, మీ కూతురే మా కోళ్ళు, మీరు నిశ్చింతగా ఉండండి. అదిగో చూసారా, మీరందరూ ఉండగానే నాకు కన్ను కొట్టేస్తుంది. ఆహా. కన్ను కొట్టడమా అంటే ఏంటండి? మీ అమ్మ కడుపు మాడా. ఇలాగే మా వాడిని మొత్తం నాకేశారు నాన్న. ఇప్పుడు వీడెక్కడ చచ్చాడో వెతుక్కొని చావాలి. గురువుగారు, ఒరే వెదవల్లారా, ఎవర్రా మీరు? కొంపదీసి మిమ్మల్ని మా గురువుగారు పురమాయించాడా ఏమిటి? ఎన్నిసార్లు వాడికి మంత్రాలు రాకపోతే నేనే మేనేజ్ చేశానో తెలుసా? వదలండ్రా, ఆ వెదవకు విశ్వాసం కూడా లేదు. అయ్యో గురుగారు, మీరు ఇక్కడే ఉన్నారా? చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఏ చేయడం ఏమిటండి? ఏరా, మా వాళ్ళని చంపింది నువ్వేనా? రామ నేను చెప్పడం ఏమిటండి? చూడండి గురుగారు, నా మీద కోపంతోనే కదా నన్ను మర్డర్ కేసులో ఇరికిస్తున్నారు. పాండు గారు, యూ షుడ్ బిలీవ్ మీ అండి. నాకే పాపం తెలియదండి, నన్ను నమ్మండి. నమ్మొద్దు పాండు గారు, ఖచ్చితంగా వీడే చంపేసి ఉంటాడు. వీడు పబ్బులో పెద్ద పెద్ద రౌడీలే రఫాడించాడు. నేనా? పబ్బులోనా? ఏదో 4 చివాట్లు పెట్టానే తప్ప చెయ్యి చేసుకున్నానా? ఏయ్, నువ్వు నన్నే చేసుకున్నావు. వాళ్ళంతా నేనా? ఎస్ అల్లుడు. ఇందా గెటప్పులు మార్చి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశాడు, ఇప్పుడు టాపిక్ మార్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. నేను కన్ఫర్మ్ చేస్తున్నాను, వీడే. కాల్ చేయి. అయ్యా పాండు గారు, దిస్ ఇస్ టూ మచ్ అండి. మీ ఇంట్లో ఎన్ని పూజలు చేశాను, చచ్చిన వాళ్ళకి కర్మ చేయడం తప్ప చంపే కర్మ నాకేం పట్టిందండి? నన్ను రక్షించండి బాబు, బ్రాహ్మణహత్య మహాపాపం, వీరిని దించమని చెప్పండి. రసూల్, నాకెందుకో వీణ్ణి చూస్తే నమ్మబుద్ధి కావట్లేదు. నా మనుషుల్నే చంపి మళ్ళీ నా ఇంటికి ఎందుకు వస్తాడు? వీడిని లోపలేద్దాం. ఈ లోపు ఇంకో ఇన్సిడెంట్ జరిగితే వీడు కాదన్నట్టు. ఏమంటావు? అయ్యో 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 అయ్యో, పాండు గారు మళ్ళీ పరీక్షలు ఏమిటండి? నా మాట నమ్మండి, నాకు వీడి పరీక్షలో ఫెయిల్ అవటం ఖాయం. నేను వస్తానండి. ఆగు రేయ్, ఈయన్ని కూడా లోపలేండ్రా. కలిసి మంత్రాలు చదివాం కానీ మర్డర్లు చేయలేదు, నన్ను వదిలిపెట్టండి బాబు. నా కొడక, వాడికి లేని ఆలోచనని నువ్వెందుకు రెచ్చావు? ఇలా జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. ఊరికే లాజిక్ చెప్తే ఇలా లేపేస్తాడు అనుకుంటామా? వాడు పారిపోయే రకం కాదు. వాడు పారిపోయాడంటే వాడి దగ్గర ఏదో స్కెచ్ ఉంది. మీరు ఊరుకోండి సార్, ఎందుకు భయ్యని టెన్షన్ పెడతారు? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు. ఆ మేజర్ గారి ఫోన్ చేసి తన కొడుకుతో మాట్లాడాలంటే ఏం చెప్పాలో అది ఆలోచించండి. ఆ ఫోను మేజర్ గారేనా భయ్యా? అవునరా. నన్ను చూస్తామే, తొందరగా ఆన్ చేసేవాడు చెప్పు. చెప్పు. హలో బాబా, నా కొడుకోసారి ఫోన్ ఇవ్వు. నా దగ్గర లేడు, నేనెక్కడో బయట చచ్చా. అయినా నేనేమన్నా నీ కొడుకు పియేనా? అస్తమాన ఫోన్ చేయకుండా పచ్చుడు. ఐమ్ సారీ, నా కొడుకుతో మాట్లాడాకే పని మొదలు పెడతాను. హలో హలో హలో, ఏమన్నాడు భయ్యా? కొడుకుతో మాట్లాడాకే పని మొదలు పెడతా అన్నాడా? కోతలో నేను చంపేమన్నాడు. ఎలా నీకు అన్ని ముందే తెలుస్తున్నాయి? అయ్యో భయ్యా, నాకు ఒక అవకాశం. హైదరాబాద్ లో వాడికి సంబంధించిన తల్లినో చెల్లినో వాడి ఫ్రెండ్నో ఎవరినో ఒకరిని తీసుకొస్తాను. ఎలా తీసుకొస్తావురా? హైదరాబాద్ లోనే రసూల్ అనే వాడి గ్యాంగ్ ఉంది, అందులో నా ఫ్రెండ్ ఒకడున్నాడు, వాడి ద్వారా తీసుకొస్తాను. రసూల్ గ్యాంగ్ లో ఎవడు మిగలేదు, మొత్తం అందరిని వాడే చంపేశాడు. ఏమండి, మీరు అసలు పాజిటివ్ గా మాట్లాడరా? మొత్తం నెగిటివేనా? నా ఫ్రెండ్ ఒకటి బతికుండొచ్చు కదా భయ్యా. ఒక్క ఛాన్స్ భయ్యా ప్లీజ్. ఫోన్ హే స్పీకర్ వచ్చాయి. ఒక నిమిషం. నవ్వులు ఎక్కడున్నారా నీ అబ్బా? ముందు ఫోన్ తీరా, ఫోన్ తీ. ఎస్ భాషా డ్రై క్లీనర్స్. భాషాబాయ్, నేను కలకత్తా మేటాని. మేటానా? నువ్వు యంగులో ఉన్నప్పుడు సరదాగా నన్ను బ్రోకర్ అనేవాడివి. నేనే కలకత్తా మేటా. నువ్వు ఎవడైనా సరే ప్యాంటుకి 15 రూపాయలు, షర్టుకి 10 రూపాయలు, అండర్వేర్కి 5 రూపాయలు. 2 ప్యాంట్లు వేస్తే ఒక షర్ట్ ఫ్రీ, 2 షర్ట్లు వేస్తే ఒక అండర్వేర్ ఫ్రీ. ట్యాక్సెస్ ఎక్స్ట్రా, రేట్లు మారవు. నువ్వు ఇలా మారిపోయావేంటి భాషాబాయ్? నేను మారలేదు, ఒకడు మార్చేశాడు. వాడెవడో గ్యాంగ్లన్నీ క్లీన్ చేసి వెళ్ళిపోయాడు. దాంతో నేను ఫైనాన్స్ లాగా డ్రై అయ్యాను, డ్రై క్లీనింగ్ షాప్ పెట్టాను. నీతో నాకు కొంచెం పని ఉంది భాషాబాయ్. నాకు మనుషులతో పని లేదు, మాసిన బట్టలతో తప్ప. నువ్వు హెల్ప్ చేస్తే నా ప్రాణాలు నిలబడతాయి. నీ యూత్ లో నీకెంతో ఫ్రీ సర్వీస్ చేశానుగా, ప్లీజ్. నా ప్రాణాలకు రిస్క్ లేనంత వరకు ఏ రిస్క్ అయినా చేస్తాను. కమ్ హియర్. థ్యాంక్ యూ.
భయ్యా మా ఫ్రెండ్ బతికే ఉన్నాడుగా, మేజర్ కొడుకు సంబంధించిన వాళ్ళు ఎవరిలో ఒకళ్ళు తీసుకొస్తాను, నన్ను నమ్ము. ఓకే తీసుకొస్తావు. ఆ విషయం ఈ పారిపోయినోడికి ఎలా కమ్యూనికేట్ చేస్తావు? అది అప్పుడు చూసుకుంటావు సార్, మీరు టెన్షన్లో లాజిక్ అడగండి. ముందు వాడు ఫోటో ఒకటి ఎంఎంసీ పంపించింది. ఫోటో ఎందుకు? చూసావుగా. షూరిడి అబ్బో, నేను చూశాను సార్, మా ఫ్రెండ్ చూపించాలి కదా. వీడా? ఏ నేను ఎవరి దగ్గర నుంచి చావు తప్పించుకుని పారిపోయి వచ్చానో ఆడి దగ్గరికే వచ్చావు. నువ్వు వీడి దగ్గరికి వెళ్తే చస్తావు. ఎల్లపోయినా చేస్తాను, ఏదో రకంగా నన్ను ఆడి దగ్గరికి తీసుకెళ్ళి బాయ్. నో, నేను వీడి దగ్గరికి తీసుకెళ్ళలేను, కానీ వీడిలాగే ఇంకో పంతులు ఉన్నాడు, వాడి దగ్గరికి తీసుకెళ్తాను. వీడిలాగే ఇంకో పంతులా? వీడిని చూపెట్టు. వీడి దగ్గర నుంచి పారిపోతూనే వాడిని చూశాను. అంటే వీళ్ళిద్దరన్నమాట. అంటే వీడి ప్లేస్ లో వాడిని తీసుకెళ్దామనా? ఎస్. మరి బాబా గుర్తుపడతాడేమో. డై ఒకటే, ప్రింటింగ్ ఒకటే, ఎన్ని కాపీలు తీసినా పర్లేదు. అంటే ఆడు బాబా కదా, గుర్తుపడతాడేమోనని. నేనే గుర్తుపట్టలేదు, బాబా ఎక్కడ గుర్తుపడతాడా? ఓహో, మరి ఈ పంతులు మనతో వస్తాడంటావా? పెద్ద మొత్తంలో క్యాష్ కొడితే ఒప్పుకోవచ్చు. సింగిల్ స్టోక్ లో కొడతా. మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఆ ఉంగరం ఏదో తొందరగా తొడగలా చేరి. ఆపండి. ఉంగరాలు బొంగరాలు తర్వాత మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ కార్యక్రమం నిలిపివేయడమైనది. ఇదెక్కడ ఘాయిత్యమయ్యా భట్టు? అక్షింతలు వేయాల్సిన సమయంలో అడ్డుకుంటావేంటి? అప్రదిష్ట కూడాను. మాకు అప్రదిష్టే. ఈ ఏజ్ లో లవ్ ఫెయిల్యూర్ అవడం అంటే మామూలు విషయమా? అందుకే ఈ నిశ్చితార్థం జరగడానికి వీలు లేకుండా హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చా. లాయర్ గారు చదవండి. అవునండి, ఈయన బాకీ తీరే వరకు ఈ కార్యక్రమం జరగకూడదని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇదెక్కడ న్యాయం అండి? బిల్డింగ్ల మీద బిజినెస్ల మీద స్టే ఇస్తారని విన్నావే గానీ ఇలా శుభకార్యాల మీద కూడా ఇచ్చేస్తారా? ఇస్తారా? మరి అదే లా అంటే. నువ్వు లవ్ తో కొట్టావు, నేను లాతో కొట్టా. చంద్రకళ మీద ఇన్వెస్ట్ చేసిన 15 lakhs, మీరు నాకు ఇవ్వాల్సిన 4 lakhs, వెరసి 19 lakhs ఇస్తే గానీ మీ ఇద్దరు ఒకటెవరు? ఏంటిది భట్టు? మమ్మల్ని ఆదుకుంటానని చెప్పి ఇప్పుడు ఇలా అడ్డుకుంటావా? నేను ఆదుకుందాం అనుకున్నాను, మీరు ఆడుకుందాం అనుకున్నారు. అందుకే ఇప్పుడు అడ్డుకుంటున్నాను. ఎవడడ్డుపడ్డా ఈ నిశ్చితార్థం మాత్రం ఆగదు. వీడా? నువ్వా? ఎస్, నేనే. అలాగే ఉన్నాడు, అందుకే తీసుకొచ్చాను. బాబు ఎంత కట్టాలి? 19 lakhs, ఐ మీన్ 19 లక్షలు. టిప్తో కలిపి 20 తీసుకో. మీటా కొట్టేస్తా. సింగిల్ స్టోకే. ఇంత డబ్బు అతనికి ఎందుకు ఇస్తున్నారు? క్యాష్ కావాలా, కారణాలు కావాలా? చంద్రకళ కావాలి. చంపేస్తా, కోసేస్తా. చెప్పండి భాషా గారు, ఏమిచ్చి పేద బ్రాహ్మణుడు మీ రుణాన్ని తీర్చుకోగలుగుతాడు? నీ జీవితంలో కొన్ని రోజులు. ఏదైనా యజ్ఞం చేయాలా ఏమిటి? కాదు, యాక్టింగ్ చేయాలి. యాక్టింగా? సినిమా తీస్తున్నారా? నో, అచ్చం నీలాగే ఇంకొకడు ఉన్నాడు. వాడు చేసిన పనులకు నువ్వు ఎలా బలయ్యావో మేము అలాగే బలయ్యాం. విన్నావుటే బామా, నాలాంటి వాడు ఇంకొకడు ఉన్నాడంటే నువ్వు నమ్మేవు కాదు. దీంట్లో నమ్మకపోవడానికే ఉంది. మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో 7 ఉంటారు తెలుసా? ప్రస్తుతానికి ఇద్దరు ఆపేద్దాం మామగారు. మీరు చెప్పండి భాషాబాయ్. వీడి బాస్ కలకత్తాలో పెద్ద డాన్. వాడి దగ్గర నుంచి పారిపోయి వచ్చాడు వీడు. వీడు అంటే వీడా? కాదు, నీలా ఉన్నవాడు. ఓహో, వాడిని తీసుకురాకపోతే వీడిని చంపేస్తానన్నాడు వీడు. వీడు అంటే నాలా ఉండేవాడగా? కాదు, వీడి బాసు. ఇందాక వీడు అంటే నాలా ఉండేవాడు అన్నారు వాళ్ళు, ఇప్పుడు వీడు అంటే వీడు బాస్ అంటారు ఏమిటండి? ఇందాక వీడు అంటే నీలా ఉన్నవాడు, ఇప్పుడు వీడు అంటే వీడి బాస్. ఓహో, మరి ఇంతకీ వీడేవయ్యాడు? వీడెవడు? అదే నాలా ఉండేవాడు. వీడవద్దు, ఆడవద్దు, ఇంటి తీసుకెళ్దాం. బాబు మీరు కొంచెం మావాడేం చెయ్యాలి? అంటే వాళ్ళగా వచ్చి యాక్ట్ చేయాలి. కావాలంటే ఇంకో 30 తీసుకో. 30 అంటే వేలేగా? చిచి, లక్షలు. లక్షలట్రా. ఏమిట్రా కొంప తీసి ఒప్పేసుకుంటావా? ఒసేవ్, ఎన్ని వెతాలు పెళ్లిళ్ళు పిండాలు పెడితే వస్తుంది ఇంత డబ్బు? అంటే డబ్బు కకృతి పడి వీడిని ఇరికిస్తారా? ఒక్కగానొక్క నలుసు వీడికి ఏదైనా జరిగితే? ఏమీ జరగదు మామగారు, మీకు దండం పెడతాను, టెన్షన్ పడకండి. బాబు మీరు అక్కడికి వచ్చి 3 ముక్కలు మాట్లాడితే చాలు. సరే, 3 ముక్కలు. అంతకు మించి ఒక్క ముక్క కూడా ఎక్స్ట్రా మాట్లాడలేదు. అలాగే బాబు, కాకపోతే కొంచెం గెటప్ మార్చాలి. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా? కానివ్వండి. గురుగారు మీరా? సెటప్ గెటప్ బాగానే మార్చావురా. థ్యాంక్స్ గురుగారు. అదే ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? నేను రాలేదురా, నా పగే నన్ను రప్పించింది. ఏమిటి గురుగారు విలన్లా మాట్లాడుతున్నారు? అవును, విలన్నేరా. హీరోగా ఉండాల్సిన నన్ను నువ్వు చందు కలిసి విలన్ని చేశారు. ఇంతకీ మీకు ఇప్పుడు ఏం కావాలి గురుగారు? చంద్రకళ. అపచారం. మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయిందిగా. నిజం చెప్పారంటే నీ శ్రాద్ధం కూడా అయిపోతుంది. ఏ నిజం? నువ్వు కాదన్న నిజం. నిన్ను కాంట్రాక్ట్ మీద తీసుకొచ్చారన్న నిజం. ఈ విషయం బాబాకు చెప్తే ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను. ఏదో మనసంతా. సరే, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. టేక్ యువర్ ఓన్ టైం. ఏంటి? అవును, పగపట్టి వచ్చి చచ్చాడు వెదవా. బాబా గారికి నిజం చెప్పేస్తానంటున్నాడు. నా కొడుకుని వేసేస్తాను. ఏంటి? కూల్. ఇప్పుడు మనం చేయాల్సింది మర్డర్ కాదు, మాయ. రాకూడని ప్లేస్కి రాకూడని టైంలో వచ్చాడు. ఆడు బయటికి వెళ్ళకూడదు. ఏమండోయ్, బాబా గారు రైట్ హ్యాండ్ భాషా గారు రమ్మంటున్నారు. వారు ఆ గదిలో ఉన్నారు. వెళ్ళండి, మొత్తం చెప్పండి. ఏం జరిగితే జరుగుద్ది. బాగా తెగించావురా నువ్వు. చెప్తా. నమస్కారం అండి. తలిపేయండి. చెప్పండి.
ఇప్పుడు ఇక్కడున్నాడే వాడు ఆ! ఏమిటి సీపటపకాయ పిల్ల చప్పుడు వచ్చింది? అయ్యో గురుగారు, ఏమిటి మీరు భాష గారిని చంపేశారా? నేను చెప్పేయడం ఏమిట్రా? నేను లోపలికి వచ్చేసరికి లైట్లు పోయినాయి. లైట్లు వచ్చేసరికి నా చేతిలో గన్ను ఉంది, అక్కడ శవం ఉంది. మరి దాన్నేనండి ఇక్కడ మటర్ అంటారు. చచ్చిపోయావా? చంపేశావురా? నాకు తెలీదు. మా భాషాబాయిని మాకు లేకుండా చేస్తావా? మా బాబాకి రైట్ హ్యాండ్ లేకుండా చేస్తావా? నేను చేయటం ఏంటయ్యా? మీఠా గారు నా ముఖం చూసి క్షమించేయండి. నేను క్షమించినా బాబా క్షమించడు. నన్ను కాపాడాలి. మీరేం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరే, నువ్వు చెప్పావు కూడా వదిలేస్తున్నా. బాబా వచ్చే టైం అయింది. ముందు శవాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేద్దాం. ఏంటి మీరు అనేది? కర్మకాండ తెప్పించకుండా సముద్రంలో పడేస్తే ఆత్మ శాంతించదండి. చంపేసింది కాకుండా సాంప్రదాయాలు మాట్లాడతావా? నీ రే వాడిని తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. గురుగారు, మీరు ఆచారాలు పక్కన పెట్టండి, మీరు రండి. భాషాబాయ్, ఇలా మర్డర్ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇలా మర్డర్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏమిటి గురుగారు, ఏమిటి? భాష బతికే ఉన్నాడు రా. ఎక్కడ? లోపల. మరి ఈయనెవరు? ఈయన భాష గారు కరెక్టే. మరి లోపల ఎవరు? మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు గురుగారు? ఎవరు కావా? ఎవరిని చూసి ఎవడు అనుకోవడం ఏంటి? నేను చంపినాడు నాకు తెలియదా? నువ్వే చంపేశావేంట్రా? అరే చారీ, ఆయన శవాన్ని తీసుకెళ్ళమని చెప్పు. మీఠా గారు, మీరు ఆ శవం పని చూడండి. నువ్వు చెప్పావు కూడా తీసుకెళ్తాను. లేకపోతే బాబు, వద్దు. అరే చారీ, మనం ఏమిటి, మన కమ్యూనిటీ ఏమిటి? ఇందాక నుంచి ఆయన బూతులు ఏమిటి? మీఠా గారు, మీరు ఆ భూతులు పంచాకు ఆపి శవం పని చూడండి సార్. అలాగే. నా శవాన్ని సాగనంపేసావా పంతులు? అరే అడుగురా భాష గారు. ఎక్కడ గురుగారు? ఏంటి కనపట్లేదా? ఆత్మలందరికీ కనపడవు. ఆత్మంట్రా నాతో మాట్లాడుతుంది. ఆత్మ లేదు, గోళ లేదు, మీరు ఏదో షాక్ లో మాట్లాడుతున్నారు. ఊరుకోండి గురుగారు. ఎవరికీ కనబడను, ఎవరికీ వినబడను, నీకు తప్ప. ఆ ఫెసిలిటీ నాకెందుకు ఇచ్చారు సార్? చంపింది నువ్వే కదా. ఇక నుంచి నువ్వు నా తోడివి, నేను నీ నీడని. ఆ? Ladies and gentlemen, giving you the dawn. Move and make way, he's just born. C-H-A-R-I, he's Chari. He's gonna set a brand new story.